కేసీఆర్ పాలనలో రాష్ట్ర అప్పులపై రేవంత్ గ్యాంగ్ చేసింది తప్పుడు ప్రచారమేనని మరోసారి తెలిపింది. ఇక ఇదే అంశానికి సంబంధించి ప్రస్తుతం మనతో స్పందించడానికి బీఆర్ఎస్ నేత దేవిప్రసాద్ గారు ఫోన్ లైన్ లో సిద్ధంగా ఉన్నారు. నమస్తే సార్. హలో దేవిప్రసాద్ గారు, కాంగ్రెస్ బీజేపీలు ఇన్ని రోజులు చేసినవన్నీ కూడా తప్పుడు ప్రచారాలే అని చెప్పి పార్లమెంటు సాక్షిగా కేంద్ర సర్కార్ అయితే తేల్చి చెప్పింది. గతంలో అసెంబ్లీ సాక్షిగా ఆధారాలతో సహా బీఆర్ఎస్ కూడా దీన్ని తిప్పికొట్టింది. అయినా కూడా కాంగ్రెస్ బీజేపీలు రెండూ కలిసి ఈ తప్పుడు ప్రచారాలను అయితే ఆపలేదు. ఇకనైనా పార్లమెంటు సాక్షిగా ఇప్పుడు కేంద్ర సర్కార్ అయితే తేల్చి చెప్పింది. ఇకనైనా వాళ్ళు తప్పుడు ప్రచారం ఆపే సూచనలు ఏమన్నా కనిపిస్తున్నాయా? ఇప్పుడు బీజేపీ కాంగ్రెస్ రెండు పార్టీలు కూడా అసెంబ్లీ ఎన్నికల సందర్భంగా పార్లమెంట్ ఎన్నికల సందర్భంగా బీఆర్ఎస్ మీద అనేక ఆరోపణలు చేశారు. అందులో ఇదొకటి. అంటే అప్పులు 8 లక్షల కోట్లకు పైగా అప్పులు చేసిందని చెప్పి పదే పదే దుష్ప్రచారం చేస్తూ ప్రజల్ని పక్కదారి పట్టించేటువంటి ప్రయత్నం చేశారు. అదే సందర్భంలో బీఆర్ఎస్ పార్టీ శాసనసభలో బడ్జెట్ ప్రవేశపెట్టినటువంటి సందర్భంగా హరీష్ రావు గారు, మా కేటీఆర్ గారు ఇద్దరు కూడా అసలు అప్పులు ఎన్ని తెచ్చినాము, ఎందుకు తెచ్చినాం అనేటువంటి విషయం మీద చాలా స్పష్టంగా చెప్పి ఎఫ్ఆర్బిఎం పరిధిలోనే తెలంగాణ ప్రభుత్వం అప్పు చేసింది, రిజర్వ్ బ్యాంక్ కూడా గతంలో ప్రకటించింది, ఆర్థిక క్రమశిక్షణ గల రాష్ట్రాల్లో తెలంగాణ ఒకటని ఆర్బీఐ ప్రకటించినటువంటి విషయాన్ని తేటతెల్లంగా కుల్లాగా కూడా అసెంబ్లీలో కడిగి పారేసినా కూడా మళ్ళీ పదే పదే ప్రచారం చేస్తా ఉన్నారు. ఇవాళ పార్లమెంట్ లో తేలిపోయింది. కేంద్ర ప్రభుత్వమే 3.5 లక్షల కోట్లు మాత్రమే తెలంగాణ ప్రభుత్వం అప్పులు చేసిందని చెప్పడం వల్ల ఇవాళ వీళ్ళు ఈ రెండు పార్టీలు చేస్తున్నటువంటి దుష్ప్రచారం ఇది కేవలం బీఆర్ఎస్ పార్టీని ఓడగొట్టడానికి, ప్రజలను మభ్యపెట్టడానికి, తద్వారా ఎన్నికల్లో లబ్ధి పొందడానికి చేసినటువంటి ప్రయత్నంగా ఇవాళ భావించాల్సినటువంటి అవసరం ఉంది. నేను స్టేట్ అవేగా ఇవాళ డిమాండ్ చేసేదంటే బండి సంజయ్ గాని, కిషన్ రెడ్డి గాని, అనేక మంది కేంద్ర మంత్రులు కూడా ఇటువంటి తప్పుడు కూతలు అసెంబ్లీ ఎన్నికల సందర్భంగా, పార్లమెంట్ ఎన్నికల సందర్భంగా కూసినటువంటి విషయాన్ని మనకు తెలుసు. వాళ్ళు ఇప్పుడు ఈ నిజమైనటువంటి విషయాలు ఇలా పార్లమెంట్ లో అధికారికంగా కేంద్ర ప్రభుత్వం ప్రకటించినాక వాళ్ళు చెప్పిన అంశాలు తప్పని ఇలా తెలంగాణ సమాజం ముందు ఒప్పుకోవాల్సినటువంటి అవసరం ఉందనేటువంటి విషయాన్ని మేము స్పష్టం చేస్తా ఉన్నాం. అట్లాగే రేవంత్ రెడ్డి, బట్టి విక్రమార్క, మొత్తం కాంగ్రెస్ పార్టీకి సంబంధించినటువంటి నాయకులందరూ కూడా పదే పదే చేసినటువంటి దుష్ప్రచారానికి ఇలా లోకసభలో చెప్పినటువంటి సమాధానం ఒక చెంపపెట్టు అనేటువంటి విషయాన్ని మేము స్పష్టం చేస్తా ఉన్నాం. ఎందుకంటే ఇది ఒక్కటే కాదు, అనేక విషయాల మీద అభూత కల్పనలు. మీరు కాళేశ్వరం కూడా 1,00,000 కోట్లు ఖర్చు పెట్టక ముందే 1,00,000 కోట్లు ఖర్చు అనేటువంటి వాదన కావచ్చు. ఇట్లా ప్రతి సందర్భంలోనూ కూడా గత ప్రభుత్వంలో కేసీఆర్ గారి నాయకత్వంలో తెలంగాణలో 9.5 ఏళ్ల పాటు జరిగినటువంటి అంత వికాసాన్ని అంతా కూడా విధ్వంసంగా చిత్రీకరించేటువంటి ప్రయత్నం ఒకవైపు చేస్తూనే, అవినీతి ఆరోపణలు ఒకవైపు చేస్తూనే, మరొక వైపు ఇచ్చినటువంటి హామీలను డైవర్ట్ చేయడానికి, ఇచ్చిన హామీలు ఇలా ఎగ్గొడతా ఉన్నారు. కాబట్టి ఇందులో భాగంగా ప్రజల్ని డైవర్ట్ చేయడానికి పదే పదే తప్పులు మాట్లాడుతూ ఉన్నారు. ఈ తప్పులు ఇవాళ సరైనవి కావు అని ఇవాళ లోకసభలో ప్రకటించడం అనేటువంటిది మేము స్వాగతిస్తా ఉన్నాం. ఇప్పటికైనా అప్పుల మీద ఇటువంటి దుర్మార్గమైనటువంటి దుష్ప్రచారాన్ని ఆపాలని మేము డిమాండ్ చేస్తా ఉన్నాం. దేవిప్రసాద్ గారు, గత బీఆర్ఎస్ ప్రభుత్వము అంటే 3.5 లక్షల కోట్లు అప్పు చేసింది. అంటే ఇవాళ పార్లమెంట్ లో లేవనెత్తిన ప్రశ్నలు తెలంగాణ అప్పులెంత, ఆస్తులెంత అన్న అంశము. అయితే 3.5 లక్షల కోట్లు అప్పు చేసింది, మరి ఆస్తులను కూడా కూడబెట్టింది. ఆల్మోస్ట్ 65,000 కోట్ల ఆస్తులను కూడబెట్టింది. మరి అది రాష్ట్ర ప్రభుత్వానికి కనిపించట్లేదా? ఇప్పుడు రాష్ట్ర ప్రభుత్వం ఎట్లయిపోయిందంటే కళ్ళుండి చూడలేని కబోదిలాగా కాంగ్రెస్ ప్రభుత్వం తయారైంది. ఇలా అద్భుతమైనటువంటి భవన నిర్మాణాలు, జిల్లా కలెక్టరేట్లకు సంబంధించినటువంటి ఇంటిగ్రేటెడ్ కాంప్లెక్స్ అయినా, ఎందుకంటే గతంలో 10 జిల్లాలు ఉంటే పరిపాలనా వికేంద్రీకరణ జరిగి ప్రజలకు సరైనటువంటి న్యాయం దక్కాలంటే జిల్లాలు వికేంద్రీకరణ జరగాలి, ప్రజల వద్దకు పరిపాలన పోవాలని కేసీఆర్ గారు ఒక దూరదృష్టితో ఇలా 33 జిల్లాలుగా మార్చినటువంటి నేపథ్యం ఇలా మనకు అందరికీ కూడా తెలుసు. అందులో భాగంగా అన్ని జిల్లా కలెక్టరేట్ల కాంప్లెక్స్ కట్టినటువంటి సందర్భం కానీ, అట్లాగే అనేక రోడ్లు కానీ, హైదరాబాద్ లో జరిగినటువంటి అభివృద్ధి కానీ, అట్లాగే కమాండ్ కంట్రోల్ రూమ్ టవర్స్ కానీ, ఇట్లా అనేక అంశాలు కూడా చాలా ఇలా ఆస్తులు క్రియేట్ జరిగింది. మీరు అన్నట్టు 65 లక్షల కోట్ల ఆస్తుల్ని ప్రజలకి అప్పజెప్పిపోయినటువంటి
ప్రభుత్వం కేసీఆర్ ప్రభుత్వం ఎక్కడ కేవలం 3.5 లక్షల కోట్ల అప్పు తెచ్చి వచ్చిన ఆదాయంతో ఒకవైపు సంక్షేమాన్ని సరైన రీతిలో నడిపిస్తూ రైతులకు మేము ఉన్నామని భరోసా ఇచ్చే విధంగా రైతు భరోసా గాని అట్లాగే రుణమాఫీ గాని ఏ రైతైనా అకారణంగా చనిపోయినటువంటి సందర్భంలో కూడా వాళ్ళ ఆదుకునేటువంటి పద్ధతి కానీ ఇక మొత్తంగా కూడా ఇలా ఇంటోటోగా కూడా ఇలా గత ప్రభుత్వం అనేక అంశాలని స్పృశించి ఇలా కోట్ల ఆస్తిని 65 లక్షల కోట్ల ఆస్తిని ఇలా అసెట్ క్రియేట్ చేసి ప్రభుత్వానికి అప్పచెప్తే ఆ అసెట్స్ ను విధ్వంసం చేసేటువంటి ప్రయత్నం చేస్తా ఉన్నారు. వేల కొలది కోట్ల రూపాయల భూముల్ని అన్నింటినీ కూడా ఇలా కాపాడి పెడితే వాటిని బహుళ జాతి సంస్థలకి ఫోర్ బ్రదర్స్ కి ఇచ్చేటువంటి ప్రయత్నం చేస్తున్నటువంటి సందర్భాన్ని కూడా మనం చూస్తా ఉన్నాం. కాబట్టి ఇవన్నీ కూడా కాంగ్రెస్ పార్టీ చేస్తున్నటువంటి తప్పులని ఇలా క్షేత్రస్థాయిలో మా వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ గారు, హరీష్ రావు గారు, కేసీఆర్ నేతృత్వంలో మేమందరం కూడా రోజు ఈ పార్టీ చేస్తున్నటువంటి దుష్ప్రచారాన్ని ప్రజల్లో తీసుకుపోవడానికి ఒక రాజీ లేని పోరాటం చేస్తున్నటువంటి విషయాన్ని మేము ఈ సందర్భంగా స్పష్టం చేస్తా ఉన్నాం. థ్యాంక్ యూ దేవి ప్రసాద్ గారు.